సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ లో పెద్దగా పరిచయం అవసరం లేని ప్లేయర్. తన 360 డిగ్రీస్ బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో తిరుగులేని ప్లేయర్ గా ఎదిగాడు. ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీమ్ కి ఒక మ్యాచ్ విన్నర్ లా మారాడు. మరి ఐపీఎల్ లో సూర్య ఆడిన టాప్ 5 బెస్ట్ నాక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 5 82 వర్సెస్ 2021 ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ లో సూర్య మరోసారి బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ కి ఓపెనర్ ఇషాన్ కిషన్ మంచి స్టార్ట్స్ అందించాడు. అయితే మరో ఎండ్ లో వరుసగా ముగ్గురు బ్యాట్స్మెన్స్ కూడా తక్కువ స్కోర్ కే పెవిలియన్ కి చేరారు. దీంతో నెంబర్ 5 లో బ్యాటింగ్ కు వచ్చిన సూర్య ముంబై భారీ టార్గెట్ చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. 124 రన్స్ వద్ద 84 రన్స్ చేసిన ఇషాన్ కిషన్ అవుట్ అయినప్పటికీ తర్వాత వచ్చిన సూర్య స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. కేవలం 24 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ మరో ఎండ్ లో మాత్రం రెగ్యులర్ గా వికెట్లు పడుతున్నప్పటికీ సూర్య మాత్రం తన అటాక్ ని ఆపలేదు. మొత్తం 40 బాల్స్ లో 13 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో 82 రన్స్ స్కోర్ చేయడంతో ముంబై 9 వికెట్ల నష్టానికి 235 రన్స్ స్కోర్ చేసింది. ఫైనల్ గా ఈ మ్యాచ్ లో ముంబై ఎస్ఆర్హెచ్ మీద 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెంబర్ 4 102 వర్సెస్ ఎస్ఆర్హెచ్ 2024 ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ లో సూర్య మరోసారి ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడి సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ ని గెలిపించాడు. ఎస్ఆర్హెచ్ ఇచ్చిన 174 పరుగుల బిగ్ టార్గెట్ కోసం బరిలోకి దిగిన ముంబై టీం 31 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఫుల్ ప్రెజర్ లోకి వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్ లో నెంబర్ 4 లో బ్యాటింగ్ కు వచ్చిన సూర్య సూపర్ సెంచరీతో టీమ్ కి గ్రేట్ విక్టరీ అందించాడు. తిలక్ వర్మతో కలిసి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. కేవలం 30 బాల్స్ లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన సూర్య తర్వాత మరింత చెలరేగి బ్యాటింగ్ చేశాడు. కేవలం 51 బాల్స్ లోనే తన మొదటి ఐపీఎల్ సెంచరీ సాధించాడు. సూర్య ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు 6 భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. సూర్య గ్రేట్ బ్యాటింగ్ కి ముంబై కేవలం 17.2 ఓవర్లలోనే టార్గెట్ ని ఫినిష్ చేసింది. నెంబర్ 3 60 వర్సెస్ పూణే వారియర్స్ 2016 ఐపీఎల్ లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ తరఫున బరిలోకి దిగిన సూర్య సూపర్ క్యామియో ఆడాడు. ఈ మ్యాచ్ లో పూణే ఇచ్చిన 161 రన్స్ టార్గెట్ చేస్ చేయడం కోసం బరిలోకి దిగిన కేకేఆర్ 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే నెంబర్ 3 లో బ్యాటింగ్ కు వచ్చిన సూర్య మాత్రం పూణే బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ముందు యూసఫ్ పఠాన్ తో డీసెంట్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశాడు. తర్వాత మరో ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో సూర్య మాత్రం స్కోర్ బోర్డ్ ని ముందుకు నడిపించాడు. 45 బాల్స్ లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. లాస్ట్ 4 బాల్స్ లో 5 రన్స్ కావాలి అనగా నెక్స్ట్ బాల్ 6 కొట్టి కేకేఆర్ ని గెలిపించాడు. మొత్తం 49 బాల్స్ ఆడిన సూర్య 6 ఫోర్లు 2 సిక్సర్లతో 60 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా దక్కించుకున్నాడు. నెంబర్ 2 79 వర్సెస్ ఆర్సీబీ 2020 ఐపీఎల్ లో అబుదాబిలో జరిగిన 48th మ్యాచ్ లో సూర్య మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 165 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ప్లేయర్స్ మంచి స్టార్ట్స్ ఇచ్చినప్పటికీ తర్వాత వెంటనే వికెట్లు కోల్పోయింది. 11 ఓవర్లకే 72 పరుగుల వద్ద 3 ఇంపార్టెంట్ వికెట్స్ నష్టపోయి ప్రెజర్ లో ఉంది. అయితే నెంబర్ 3 లో బ్యాటింగ్ కు వచ్చిన సూర్య మాత్రం ప్రెజర్ ని తట్టుకుని నిలబడ్డాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా సూర్య మాత్రం ఆర్సీబీ బౌలర్లను రివర్స్ అటాక్ చేశాడు. కేవలం 29 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. మొత్తం 43 బాల్స్ ఆడిన సూర్య 10 ఫోర్లు 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. అలాగే ఈ నాక్ కి అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. నెంబర్ 1 71 వర్సెస్ సిఎస్కే 2019 క్వాలిఫైర్ 1 2019 ఐపీఎల్ లో సిఎస్కే తో జరిగిన క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ ని గెలిపించాడు. సిఎస్కే ఇచ్చిన 131 పరుగుల ఈజీ టార్గెట్ ని చేస్ చేయడానికి బరిలోకి దిగిన ముంబై 21 పరుగులకు ఓపెనర్లు 2 వికెట్లు కోల్పోయింది. అయితే సూర్య మరోసారి ముంబై టీం ని ఆదుకున్నాడు. ఇషాన్ కిషన్ తో కలిసి బ్రిలియంట్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశాడు. ఈ టైంలోనే కేవలం 37 బాల్స్ లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్ లో వికెట్లు పడుతున్నా సూర్య మాత్రం ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించాడు. సూర్య ఆడిన ఇన్నింగ్స్ కి ముంబై కేవలం 18.3 ఓవర్లలోనే టార్గెట్ ని ఫినిష్ చేసింది. 54 బాల్స్ ఆడిన సూర్య కేవలం 10 ఫోర్లతో కలిపి మొత్తం 71 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ విన్నింగ్ నాక్ తో సూర్య ముంబైని ఫైనల్ కి కూడా చేర్చాడు.